ట్రాన్స్జెండర్ల హక్కులు, సామాజిక గౌరవం, చట్టపరమైన రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరతామని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రాన్స్జెండర్లు ఆత్మ గౌరవం, హక్కుల కోసం స్వాభిమాన సభలో ఆమె పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు పెన్షన్ తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని శైలజ గుర్తు చేశారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. నాల్సా జడ్జ్మెంట్ చెప్పిందో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఈక్వాలిటీ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానివ్వండి, డిస్క్రిమినేషన్ కానివ్వండి, కేవలం మేల్స్ ఫీమేల్స్కే కాదు అందరికీ వర్తిస్తుందని ఏదైతే చెప్పిందో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ అవర్ ఫైట్ షుడ్ బీ ఫర్. మీరు జస్ట్ ఓటర్స్ కాదు, యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఏదైతే అభివృద్ధిలో భాగం అవ్వాలి. మన గవర్నమెంట్ చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది. ముందు అందరినీ భాగస్వాములు చేయాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ నాకున్న పరిధిలో ఐ థింక్ మనం అందరం కలిసి కూడా ప్రభుత్వానికి చెప్పి మనకి బేసిక్ నీడ్సే మనం అడిగేది. ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతున్నాం, దానివల్ల పెన్షన్ వస్తున్నాం. మేకర్స్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మాకు కొంచెం స్పెషల్ ఇది ఇవ్వండి కాలేజెస్లో, సో దట్ మేము మా కాళ్ళ మీద నిలబడి మా హక్కుల కోసం మేము పోరాడతాం, ఎంతవరకైనా వెళ్తాం అనేది ఒక ఇదిగా తీసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ మన అందరం కలిసి కూడా చేయొచ్చు.